అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇక ఇష్యూ ఏంటి, దేని మీద జరిగింది? పొగాకుకు సంబంధించినటువంటి ప్రైజ్కి సంబంధించినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి అనేటువంటిది ఒక మాట వీళ్ళు చెప్తా ఉన్నారు. సహజంగా ప్రతిపక్ష నాయకులు ఎప్పుడు వెళ్తారు? ఆ ప్రభుత్వం ఉన్నటువంటి ఇష్యూ పైన స్పందించకపోతే, ఆ ఇష్యూని అడ్రస్ చేయకపోతే మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు దాన్ని అడ్రస్ చేయాలి. క్యూర్డ్ వర్జీనియా టొబాకోకి సంబంధించి ఎఫ్సివి వర్జీనియాకి సంబంధించి 193 నుంచి 194 రేటు నడుస్తూ ఉంది. గవర్నమెంట్ ఏమన్నా చేస్తూ కూర్చుందా? చేయలేదు. ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. అది మాత్రమే కాకుండా డిమాండ్ కూడా తగ్గుతూ ఉంది. ఒక పక్క డిమాండ్ తగ్గింది, ఇంటర్నేషనల్గా జరుగుతున్నటువంటి ఎక్స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడకూడదని గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి 20 రూపాయలు పర్ కేజీ ఇష్టమే కాకుండా 188 కోట్ల రూపాయలని 90 మిలియన్ కేజీల టొబాకోకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి ప్రభుత్వం అండగా నిలబడింది. అంత మాత్రమే కాదు, ఈ రోజున గవర్నమెంట్ క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఇచ్చింది. బెటర్ క్వాలిటీకి 240 పర్ కేజీ, మీడియం క్వాలిటీకి 190 పర్ కేజీ ఇవ్వాల్సిందే అనేటువంటి గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇంత ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, రేటు లేదు, దీనిపైన మేము గవర్నమెంట్ తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అంత మాత్రమే కాకుండా ఒక ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీగా ఉండి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈ సమస్యను ఎక్కడ మాట్లాడాలండి? వాళ్ళకి అవకాశాలు ఎక్కడో, చట్టపరమైనటువంటి అవకాశాలు ఎక్కడున్నాయి? అసెంబ్లీలో ఉంటాయి. ఒక అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి మాటలు ఏమి అసెంబ్లీకి రాకుండా భయపడిపోయి మళ్ళీ సింహం అంటారు. ఈ సింహాలు అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడావు అంటే వాళ్ళ దగ్గర విషయం లేదు. ఎందుకంటే వీళ్ళు ఒకటి అడిగితే దానికి ఎదురు క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది కదా, ఆ ఆన్సర్ వినేటువంటి ఓపిక కూడా వీళ్ళకి లేనటువంటి పరిస్థితి కదా. ఇది ఒక్కటి సార్, ఈ ఎంటైర్ నిన్న జరిగినటువంటి ర్యాలీ మొత్తం కూడా మీరు ఎక్కడ చూసినా సరే సాధారణమైనటువంటి రైతుల్ని మీరు ఒక్కళ్ళన్నా చూపించగలుగుతారా? ఆ ర్యాలీ మొత్తంలో కూడా ఎక్కడా కూడా రైతులకు కానీ రైతులకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ క్లియర్ కట్గా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా రైతులకి అండగా నిలబడతా ఉంటే వీళ్ళు అడిగేటువంటి మాటలు, చెప్పేటువంటి మాటలు మొన్న కూడా చెప్తా ఉన్నారు. పాపం ఒక కుర్రవాడంట ఒక 40 ఏళ్ళ వృద్ధుడిని గుద్ది చంపేస్తే కాలం అయిపోయిందంట, ఆయనకి టైం అయిపోయింది, అందుకే చనిపోయాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ఆయన టైం అయిపోయింది కాబట్టి సీదిరి అప్పలరాజు గారు కొడుకు వచ్చి గుద్దేసి చంపేస్తే జైల్లో పెడతారా అని అడుగుతారు. ఏంటంటే అసలు ఈ మైండ్ సెట్ ఏంటి? ఈ పరవర్షన్ ఏంటి? మనుషుల్ని చంపిన వాళ్ళని ఈ భూ ప్రపంచంలో చనిపోయిన ఇంటికి మనం ఓదార్పు యాత్ర చేయడానికి వెళ్తాం చూసాం, కానీ చంపినటువంటి ముద్దాయిల ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి అతను వచ్చి ఇతను బండి కింద పడి చచ్చిపోవడం ఏంటి? చనిపోయినటువంటి వ్యక్తి ఆ విధమైనటువంటి విధానం చేస్తే గవర్నమెంట్ కేసులు పెట్టి జైలుకి పంపడం ఏంటి అనేటువంటి విధానం మనం చూసాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో. మళ్ళీ వస్తాను. విజయకిరణ్ గారు, టైం అవుతుంది, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రమేష్ గారు నేను చెప్తానండి, సిగ్గుమాలినటువంటి అనేటువంటి మాట ఈ సహజంగా అంటే ఇంతకంటే దారుణమైన దిగజారు మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేదు.